మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐఎమ్ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. ఈరోజు వచ్చేసి సెషన్ జేఈ మెయిన్స్ జనవరిలో బోనస్ మార్క్స్ యాడ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఛాలెంజింగ్ కూడా అయిపోయింది, కొన్ని క్వశ్చన్స్కి ఛాలెంజ్ ఉన్నాయి, చాలా దాదాపు 10 to 11 క్వశ్చన్స్ వరకు ఛాలెంజ్ వెళ్ళాయి. సో ఖచ్చితంగా వాటికి బోనస్ మార్క్స్ యాడ్ చేసిన, మల్టిపుల్ ఆన్సర్స్ కరెక్ట్ అన్నా లేదా క్వశ్చన్ డ్రాప్ అని అన్నా మనకు ఖచ్చితంగా స్టూడెంట్స్కి బెనిఫిట్ ఉంటుంది. అంటే అందరికీ ఆ సెషన్లో ఉన్న స్టూడెంట్స్కి మార్క్స్ యాడ్ చేస్తారనమాట. సో ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. తక్కువ స్కోర్ వచ్చిన స్టూడెంట్స్ కూడా ఇప్పుడు ఏం చేయాలి, కొద్దిమంది స్టూడెంట్స్కి చాలా కష్టపడ్డారు బట్ 50 మార్క్స్ 60 మార్క్సే వచ్చాయి. సో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషను, కొద్దిమంది స్టూడెంట్స్ లాంగ్ టర్మ్ తీసుకున్న తర్వాత లాస్ట్ ఇయర్ ఏమో 100+ ఉన్న స్టూడెంట్స్కి, జనరల్ స్టూడెంట్స్కి ఈసారి 80 మార్క్సే వచ్చాయి. సో ఇటువంటి విషయాలు మీ దగ్గర మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే బోనస్ మార్క్స్ గురించి చెప్తాను. ఆల్రెడీ మెనీ స్టూడెంట్స్కి, పేరెంట్స్కి అందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే, ప్రొవిజనల్కి పెట్టిన రోజే అప్పుడే ఎన్టీఏ ఏం చేసింది అంటే 22nd మార్నింగ్ రోజు, 22nd మార్నింగ్ సెషన్ రాసి ఉంటారు కదా ఎగ్జామ్, 22nd మార్నింగ్ సెషన్ రాసిన ఒక ఫిజిక్స్ క్వశ్చనే డ్రాప్ చేసినారనమాట. డ్రాప్ అంటే మీనింగ్ ఏంటంటే క్వశ్చన్ రాంగ్ ఇవ్వడము, బిహైండ్ ది సిలబస్ ఇవ్వడము, అది అంటే వాళ్ళ ఎన్టీఏ మిస్టేకే అనుకోండి. సో ఈ మిస్టేక్ అనేది మా వైపు నుండే, కాబట్టి మేము ఈ క్వశ్చన్ డ్రాప్ చేస్తున్నాము. ఆ సెషన్లో ఉన్న అందరికీ, ఆ సెషన్లో ఉన్న ప్రతి స్టూడెంట్కి 4 మార్క్స్ యాడ్ చేస్తారు, ఆ సెషన్లో ఉన్న స్టూడెంట్స్కే. ఎందుకంటే ఎవ్రీ సెషన్ పేపర్ డిఫరెంట్ కదా. 22nd మార్నింగ్ షిఫ్ట్ రాసిన స్టూడెంట్స్కి 4 మార్క్స్ ఎక్స్ట్రా యాడ్ అవుతాయి ఫిజిక్స్లో, అది ఓకే, నో డౌట్. మీరు అటెంప్ట్ చేసినా చేయకున్నా. నెక్స్ట్ 23rd మార్నింగ్ రోజు కూడా సేమ్ ఒక క్వశ్చన్ని డ్రాప్ చేశారు ఫిజిక్స్, సో 4 మార్క్స్ యాడ్ అవుతాయి. ఇది మీకు మ్యాక్సిమం తెలుసు అందరికీ. సో డ్రాప్ చేశారనమాట, అంటే తీసేసినారు ఆ క్వశ్చన్ అనుకోండి. 22nd మార్నింగ్ షిఫ్ట్ ఉన్న అందరు స్టూడెంట్స్ 1,00,000 మంది రాశారు అనుకోండి, 1,00,000 మందికి +4 మార్క్స్ యాడ్ చేస్తారు. 1,50,000 రాశారనుకోండి, 4 మార్క్స్ ఆటోమేటిక్గా యాడ్ అయిపోతాయి. ఇది డ్రాప్ చేసిండ్రు. ఇంకొకటి, ఇది ఫిజిక్స్లోనే ఇంకొకటి ఏం చేసినారంటే 23rd ఆఫ్టర్నూన్ రోజు, 23rd ఆఫ్టర్నూన్ ఒక క్వశ్చన్కి 3 ఆన్సర్స్ కరెక్ట్ అనమాట. అంటే ఇప్పుడు మనం 1 2 3 4 కదా, 3 ఆన్సర్స్ కరెక్ట్. ఓకే, అప్పుడు ఏం చేయాలి స్టూడెంట్, ఒకవేళ అటెంప్ట్ చేయలేడు అనుకోండి, అప్పుడు 0 మార్క్, ఏమి ఇవ్వరు, యాడ్ ఇవ్వరు. ఇక్కడనేమో అటెంప్ట్ చేసినా చేయకున్నా 4 మార్క్స్ యాడ్ అయిపోతాయి. ఇక్కడ ఏంటి అంటే 3 ఆన్సర్స్ కరెక్ట్ కదా, అందులో నువ్వు ఏదో ఒక ఆన్సర్ పెట్టు, 4 మార్క్స్ ఇస్తారు. ఏ ఆన్సర్ పెట్టలేదనుకో 0 మార్కు. నువ్వు పొరపాటున ఈ 3 ఆన్సర్స్ కాకుండా వేరేది పెట్టినావు అనుకో -1 మార్క్ అనమాట, నెగటివ్. ఓకే, అది 23rd ఆఫ్టర్నూన్ సెషన్, అది ఫిజిక్స్లోనే అనమాట. సో ఇలా అనమాట, 1 or 2 or 3 ఏది పెట్టినా, మీరు 3లో కరెక్ట్ ఏది పెట్టినా +4, రాంగ్ ఉన్న ఆప్షన్ పెడితే -1, నాట్ అటెంప్ట్ చేస్తే 0 మార్క్ అనమాట. సరే సార్, ఫైనల్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి చెప్పండి. ఫైనల్కి ఎప్పుడు ఇస్తారంటే February 12th లోపే ఇస్తారు, నో డౌట్ అందులో. సో ఇదొకటి. అయితే సార్ ఈ రూల్స్ ఎక్కడున్నాయి, ఈ డ్రాప్ చేయడము, మిస్టేక్ చేయడం, అసలు ఈ రూల్స్ ఎక్కడున్నాయి? కొద్దిమంది అటెంప్ట్ ఇంటీజర్ టైప్ క్వశ్చన్కి అటెంప్ట్ చేస్తేనే +4 యాడ్ చేస్తారు, అటెంప్ట్ చేయకుంటే మార్క్స్ ఇవ్వరు అంటున్నారు అని కొంచెంమందికి డౌట్ ఉంది, పేరెంట్స్కి స్టూడెంట్స్కి. మీకు ఆ రూల్స్ చూపిస్తాను. ఇది ఇన్ఫర్మేషన్ బులెటిన్ నుంచి తీసుకున్నది. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇన్ఫర్మేషన్ బులెటిన్ 2026 క్లియర్గా ఈ ఇయర్దే. సార్ ఇది ఎక్కడ ఉంటుంది అని అంటే, మీకు జేఈ మెయిన్స్ ఓపెన్ చేస్తారు కదా, అదే స్టూడెంట్ యాక్టివిటీ, మీరు డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ ఇవన్నీ ఏది డౌన్లోడ్ చేసుకున్నా దాని కింద ఉంటుంది డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని. ఓకే, సో మీకు ఆల్రెడీ నేను వీడియోస్ కూడా చేశాను. ఇన్ఫర్మేషన్ బులెటిన్ 2026 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ తెలుసు కదా మనకు, ప్రతి సబ్జెక్ట్కి 20 క్వశ్చన్స్ అండ్ న్యూమరికల్ వాల్యూ క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ ఇస్తారు. ఇప్పుడు ఈ రూల్స్ మీకు వెరీ క్లియర్గా చెప్తాను. ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్ 2026లా ఎక్కడుందంటే 15th పేజ్ నెంబర్, ఆ బుక్లెట్లో ఉన్న 15th పేజ్ నెంబర్. ఓకే, 15th పేజ్ నెంబర్లో ఇది ఉంది, కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. అక్కడ ఏమి ఇచ్చారు అని అంటే రూల్స్, ఈ రూల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కరెక్ట్ ఆన్సర్ ఆర్ ది మోస్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్. మీరు కరెక్ట్ ఆన్సర్ చేస్తే ఎన్ని మార్క్స్ ఇస్తున్నారు? 4 మార్క్స్. ఓకేనా, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఇది 4 మార్క్స్ వస్తాయి కరెక్ట్ చేస్తే. ఎనీ ఇన్కరెక్ట్ ఆప్షన్ మార్క్డ్ విల్ బి గివెన్. ఏదైనా ఇన్కరెక్ట్ రాంగ్ ఆన్సర్ సెలెక్ట్ చేశారనుకోండి, -1 మార్క్. ఓకే, -1. కరెక్ట్ అయితేనేమో 4 మార్క్స్, రాంగ్ అయితే -1. క్లియరా? నెక్స్ట్ 3rd వన్, అన్ఆన్సర్డ్. మీరు ఆన్సరే చేయలేరు, ఓకే, ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోలేరు, అప్పుడు 0 మార్క్. మీకు మార్కులు ఇవ్వరు, అలా తీసారు 0 మార్క్, మీకు మార్కులు ఇవ్వరు అనమాట, 0.
ఓకే, కరెక్ట్ చేస్తే 4, రాంగ్ చేస్తే -1, నాట్ అటెంప్ట్ చేస్తే 0. ఇంకొకటి, ఇఫ్ మోర్ దాన్ వన్ ఆప్షన్ ఈజ్ ఫౌండ్ టు బి కరెక్ట్, మోర్ దాన్ వన్ ఆప్షన్ ఫౌండ్ టు బి కరెక్ట్, దెన్ 4 మార్క్స్ ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు అంటే విల్ బి అవార్డెడ్ టు ఓన్లీ దోస్ హూ హ్యావ్ మార్క్డ్ ఎనీ ఆఫ్ ది కరెక్ట్ ఆప్షన్. అంటే మల్టిపుల్ ఆన్సర్స్ ఉంటాయి, ఆ మల్టిపుల్ ఆన్సర్స్ ఉంటే మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీరు సెలెక్ట్ ఒకటే సెలెక్ట్ చేసుకుంటారు కదా, 3 ఆప్షన్స్ కరెక్ట్ ఉంటే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే మీకు 4 మార్క్స్ వస్తాయని ఇచ్చాడు. నెక్స్ట్, ఇఫ్ ఆల్ ఆప్షన్స్ ఆర్ ఫౌండ్ టు బి కరెక్ట్, అన్నీ కరెక్ట్, ఓకే, 4కి 4 కరెక్ట్ వస్తుంది, దెన్ 4 మార్క్స్ విల్ బి అవార్డెడ్ టు ఆల్ దోస్ హూ హ్యావ్ అటెంప్టెడ్. ఖచ్చితంగా అటెంప్ట్ చేసి ఉండాలి. 4 మార్క్స్, 4 ఆప్షన్స్ కరెక్ట్ ఉంటే ఏదో ఒకటి ఆప్షన్ మార్క్ చేసి ఉండాలి, అప్పుడు 4 మార్క్స్ వస్తాయన్నమాట. ఇది రూల్, ఓకేనా. ఈ కేటగిరీకి మీరు అటెంప్ట్ చేయలేరు, 4కి 4 కరెక్ట్ ఆన్సరే, మీరు అటెంప్ట్ చేయలేరు, మీకు 0 మార్క్ అనమాట. అది నెక్స్ట్ న్యూమరికల్ వాల్యూ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ఈ సెక్షన్ 1 అయిపోయింది, ఇంకొకటి సెక్షన్ 5 క్వశ్చన్స్ ఉంటాయి కదా. దీంట్లో కూడా కరెక్ట్ ఆన్సర్ ఎన్ని, 4 మార్కే, నో డౌట్. మీరు కరెక్ట్ నెంబర్ ఇస్తే 4 మార్క్స్ ఇస్తారు, ఇన్కరెక్ట్ ఆన్సర్ ఇస్తే -1. నెక్స్ట్, అన్ఆన్సర్ మార్క్డ్ రివ్యూ, మీరు అసలు ఆన్సరే చేయలేరు, ఆన్సర్ చేయకపోతే 0 మార్క్. నెక్స్ట్, ఇఫ్ ఏ క్వశ్చన్ ఈజ్ ఫౌండ్ టు బి ఇన్కరెక్ట్ ఆర్ ది క్వశ్చన్ ఈజ్ డ్రాప్డ్, మీకు ఒకవేళ ఇన్కరెక్ట్ ఆప్షన్ ఉంది లేదా ఇన్కరెక్ట్ క్వశ్చన్ ఉంది, అసలు క్వశ్చన్ డ్రాప్ చేసిండ్రు, 4 మార్క్స్ ఇస్తారు. విల్ బి అవార్డెడ్ టు క్యాండిడేట్ హూ హ్యావ్ అపియర్డ్ ఫర్ దట్ పర్టికులర్ షిఫ్ట్. ఓకే, అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే అపియర్డ్, జస్ట్ ఆ షిఫ్ట్ అపియర్ చేస్తే చాలు, ఏమవుతుంది, ఫుల్ మార్క్స్ ఇస్తామంటున్నాడు అనమాట. హూ హ్యావ్ అపియర్డ్ ఫర్ ది పర్టికులర్ షిఫ్ట్. అయితే ఇక్కడ కూడా ఇంకొకటి ఉంది, ఆల్ దో సఫిషియంట్ కేర్ విల్ బి టేకెన్ ఫర్ కరెక్ట్నెస్ ఆఫ్ క్వశ్చన్ ఇన్ ద ఈవెంట్ దట్ ఏ క్వశ్చన్ నీడ్స్ టు బి డ్రాప్డ్. ఓకే, ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ కూడా డ్రాప్ చేస్తే ఫుల్ మార్క్స్ ఫర్ దిట్ క్వశ్చన్ విల్ బి అవార్డెడ్ టు ఆల్ క్యాండిడేట్ హూ అపియర్ ఫర్ దట్ పర్టికులర్ షిఫ్ట్. అంటే ఒక క్వశ్చన్ డ్రాప్ చేస్తే, ఈ మల్టిపుల్ చాయిస్లో ఒక క్వశ్చన్ డ్రాప్ చేస్తే ఆ షిఫ్ట్కి అటెండ్ అయిన అందరికీ 4 మార్క్స్ ఇస్తామని ఇచ్చారనమాట ఈ రూల్ దగ్గర ఇక్కడ. ఓకే, మీరు జస్ట్ ఆ షిఫ్ట్లో ఉంటే చాలు, ఆ షిఫ్ట్ నుంచి ఒక క్వశ్చన్ తీసేసిండ్రు అనుకోండి, మీరు అటెంప్ట్ చేసినా చేయకున్నా, చూడండి, విల్ బి అవార్డెడ్ టు ఆల్ క్యాండిడేట్స్ హూ అపియర్ ఫర్ ది పర్టికులర్ షిఫ్ట్, అటెండ్ అయితే చాలు. అదే విషయం ఇక్కడ కూడా ఇచ్చారు చూడండి, ఇఫ్ ఏ క్వశ్చన్ ఈస్ ఫౌండ్ టు బి ఇన్కరెక్ట్, ద క్వశ్చన్ ఈస్ డ్రాప్డ్, దెన్ 4 మార్క్స్ విల్ బి అవార్డెడ్ టు ఆల్ క్యాండిడేట్స్ హూ అపియర్డ్ ఫర్ దట్ పర్టికులర్ షిఫ్ట్. ఇక్కడ కూడా హూ అపియర్డ్ అన్నాడు, ఇక్కడ కూడా హూ అపియర్ అన్నాడు. అంటే మీకు ఇది ఇంటీజర్ టైప్ క్వశ్చన్స్ కూడా మీరు అపియర్ అయితే చాలు, ఓకేనా, మీరు అటెంప్ట్ చేయాల్సిన అవసరం లేదు, వెరీ క్లియర్గా ఇచ్చాడు. నెక్స్ట్, క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు డూ ద క్యాలిక్యులేషన్ విత్ కాన్స్టెంట్స్ గివెన్ ఇన్ ద క్వశ్చన్, ద ఆన్సర్ షుడ్ బి రౌండ్ ఆఫ్ టు ది నియరెస్ట్ ఇంటీజర్. రౌండ్ ఆఫ్ చేయాలన్నమాట. ఇప్పుడు 6.9 ఉందనుకోండి, 7 అని చేయొచ్చు, అలా అనమాట. 7.9 మీకు వచ్చింది, 8 అని చేయొచ్చు అని చెప్తున్నారనమాట ఇలా, ఓకేనా. సో అది కన్సిడర్ చేస్తారు, ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. ఏదన్నా క్వశ్చన్ డ్రాప్ చేస్తే మీరు అపియర్ అయితే చాలు, ఫుల్ మార్క్స్ ఇస్తారు. ఇక్కడ కూడా సెక్షన్ ఇంటీజర్ టైప్ క్వశ్చన్ కూడా అపియర్ అయితే చాలు, ఫుల్ మార్క్స్ ఇస్తారు, మీరు అటెంప్ట్ చేయాల్సిన అవసరం లేదు అని అర్థం అనమాట. ఇది క్లియర్గా ఇచ్చారు, ఒకసారి మీరు కూడా చూసుకోండి. బ్రౌచర్లో 15 బ్రౌచర్లు ఉండాలి, కింద 15 అని, బ్రౌచర్లో 15 అని ఉండాలి. ఇన్ఫర్మేషన్ బులెటిన్ 2026 అనమాట. ఇంకా కొన్ని పాయింట్స్ ఇస్తాను ఇక్కడ. సో ఫైనల్గా ఏదైనా క్వశ్చన్ డ్రాప్ చేస్తే అటెంప్ట్ చేసినా చేయకున్నా ఫుల్ మార్క్స్ పడతాయి, 4 మార్క్స్. ఒకవేళ మల్టిపుల్ ఆన్సర్స్ 1, 2, 3 ఆప్షన్స్ కరెక్ట్ ఉంటే మీరు ఏం చేయాలా, అందులో 1 పెట్టినా మా 4 మార్క్స్, లేదా 2 పెట్టిన 4 మార్క్స్, 3 పెట్టిన 4 మార్క్స్, బై మిస్టేక్లో 4 పెడితే -1, అసలు మీరు అటెంప్ట్ చేయకపోతే 0. ఇక్కడ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాం మై డియర్ స్టూడెంట్స్. ఇంకా కొన్ని పాయింట్స్, ఇన్ ఫైనల్కి కూడా చాలా చేంజెస్ జరుగుతాయి. ఇది ప్రొవిజనల్కి కదా, ఎందుకంటే చాలామంది ఛాలెంజ్ చేశారు, కొన్ని డ్రాప్ కూడా అవుతాయి, సో మార్క్స్ పెరుగుతాయి, నో డౌట్. లాస్ట్ ఇయర్ కూడా ఒక్కొక్కసారి అయితే 9 క్వశ్చన్లు 10 క్వశ్చన్లు కూడా తీసిన సందర్భాలు ఉన్నాయి. నెక్స్ట్, నియర్లీ 10 to 11 క్వశ్చన్స్ వరకు ఛాలెంజింగ్ ఉంది. బోనస్ మార్క్స్ యాడ్ కావచ్చు, మల్టిపుల్ ఆన్సర్స్ ఉండొచ్చు, డ్రాప్ ఉండొచ్చు. అందులో ఎక్కువగా ఫిజిక్స్ నుంచి వచ్చాయన్నమాట. ఫిజిక్స్ నుంచి 6 to 8 క్వశ్చన్స్, కెమిస్ట్రీ 1 or 2, మ్యాథ్స్ నుంచి కూడా మ్యాక్సిమం 1 to 2 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ ఖచ్చితంగా చేంజ్ జరుగుతుంది మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. మీరు 90 మార్కులు అలా వచ్చి ఉండి మీరు ఆ షిఫ్ట్లో ఇంక ఎక్కువ క్వశ్చన్స్ డ్రాప్ చేస్తే మీకు ఖచ్చితంగా పెరుగుతాయి. ఒక 3 క్వశ్చన్లు తీసినా 12 మార్కులు యాడ్ చేస్తారు ఆటోమేటిక్గా. సో ఇది ఒక పాయింట్. నెక్స్ట్, దిస్ టైమ్ లో స్కోర్స్ గుడ్ పర్సెంటైల్. ఈసారి 2025తో పోలిస్తే ఈ జనవరి సెషన్లో తక్కువ స్కోర్ వచ్చినా మంచి పర్సెంటైల్ వస్తుంది. సో దాని మీద కూడా నేను ఆఫ్టర్ ఛాలెంజింగ్ రిజల్ట్ వచ్చిన తర్వాత అయినా సరే, దానికంటే ముందైనా కొంతమంది స్టూడెంట్స్ అందరూ
కాలేజ్లో 280 270 వచ్చిన మార్క్స్ స్టూడెంట్స్ది, కాలేజ్లో 150 మార్క్స్ వచ్చిన స్టూడెంట్ అందరు ఫీడ్బ్యాక్ తీసుకొని మొత్తం క్లియర్ అనాలిసిస్ విత్ ప్రూఫ్స్తో మీకు చూపిస్తాను. ఇన్ని మార్క్స్కి ఇంత వస్తాను. కొద్దిమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ నాది ఈడబ్ల్యూఎస్ 60 మార్క్స్కి ఎంత పర్సెంటేజ్ వస్తుంది, 70 మార్క్స్కి ఎంత పర్సెంటేజ్ వస్తుంది, చాలామంది అడుగుతున్నారు. సో నేను కొంత వర్క్ చేసి పర్ఫెక్ట్ నెంబర్ని కరెక్ట్ ఇవ్వాలని వర్క్ చేస్తున్నాం. సో దాన్ని బట్టి మీకు ఇస్తాను మై డియర్ స్టూడెంట్స్. సింపుల్గా ఏదో ఒక నెంబర్ చెప్పేసి ఇది ఇంతే అని చెప్పేసి చెప్పడం కరెక్ట్ కాదని నేను క్లియర్గా వర్క్ చేసే స్టూడెంట్ ఫీడ్బ్యాక్ అవన్నీ తీసుకొని చెప్తాను. ఇంకొకటి, లో స్కోర్ స్టూడెంట్స్ ఈసారి 2 years కష్టపడ్డారు, కొద్దిమంది లాంగ్ టర్మ్ కూడా తీసుకున్నారు, వాళ్ళకు 50 మార్క్స్ 60 మార్క్సే వచ్చినాయి. సో మై డియర్ స్టూడెంట్స్, మీరు స్టాంప్ వేసుకోకండి మీరు ఓకే నాకు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాదు, నేను డల్ టాలెంట్ అని పెట్టుకోకండి. లెస్ హార్డ్ వర్క్ మోర్ హార్డ్ వర్క్. కొన్నిసార్లు ఎక్కువ హార్డ్ వర్క్ చేసినా తక్కువ మార్కులు వస్తాయి. మై డియర్ పేరెంట్స్, మీరు కూడా మీ కిడ్స్కి స్టాంప్ వేయకండి ఈ ఏం చదవడు మా అబ్బాయి, ఏం చదవడు మా అమ్మాయి, ఏం చదవదు అని చెప్పేసి. ఎందుకంటే మీరు కూడా ఆ స్టేజ్ దాటే వచ్చి ఉంటారు. ఆ ఏజ్లో ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఎంత ఐఐటి మీరు టాపర్ అయినా ఎంత అదైనా సరే మీరు ఆ ఏజ్లో ఉండి ఆలోచించండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. మీరు సక్సెస్ అయినట్లే వాళ్ళు కూడా ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొని ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. కానీ వాళ్ళ మీద స్టాంప్ వేయకండి, నీకు 3 లక్షలు పెట్టినాం, 6 లక్షలు పెట్టినాం, 10 లక్షలు పెట్టినాం, మీకు చదవలేదు అని స్టాంప్ అయితే వేయకండి. ఎందుకంటే నెక్స్ట్ అన్ని ఎంట్రన్సెస్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఏదో ఒక కాలేజ్లో వస్తుంది. సో మీరు కావాలంటే మోటివేషన్ ఇవ్వండి, సపోర్ట్ ఇవ్వండి, వాళ్ళు ఖచ్చితంగా రిజల్ట్ పాజిటివ్గా తీసి చూపిస్తారు. నెక్స్ట్ ఫోకస్ ఆన్ నెక్స్ట్ ఎగ్జామ్స్. ఇది రన్నింగ్ రేస్ అండి. ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది రన్నింగ్ రేసు. మీరు ఐపీ ఎగ్జామ్లో తక్కువ మార్కులు వస్తే ఖచ్చితంగా అప్పుడు ఏదైనా వార్నింగ్ ఇవి అనండి. ఎందుకంటే అరే ఏదైతే రాసినావో ప్రాక్టీస్ చేసినావో అదే ఇస్తారు కదా ఎగ్జామ్లో, ఎందుకు తక్కువ మార్కులు వస్తున్నాయి అని అనండి. ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది రన్నింగ్ రేస్ అనమాట. మనం స్పీడ్గానే పరిగెత్తుతున్నాం అని అనుకుంటాం, కానీ మనకన్నా స్పీడ్గా పరిగెత్తే వాళ్ళు ఉంటారు. కొన్నిసార్లు కొన్ని క్వశ్చన్ పేపర్ ప్యానిక్ చేస్తుంది, అలా అనమాట. సో ఇక్కడ డోంట్ అండర్ ఎస్టిమేట్ ఎప్సెట్ కూడా. మై డియర్ స్టూడెంట్స్, జేఈమెన్స్లో 50-60 మార్కులు వచ్చిన వాళ్ళు ఎప్సెట్ని చాలా సీరియస్గా తీసుకోండి. పీవైక్యూ క్వశ్చన్స్ మొత్తం కంప్లీట్ చేయండి. ఏప్రిల్ సెషన్ కూడా సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే ఎప్సెట్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సాఫ్ట్వేర్లు, ఎవరైనా పేరెంట్స్ సాఫ్ట్వేర్లు ఉండి మంచి వెల్ సెటిల్ అయిన వాళ్ళు ఉంటే ఒకప్పుడు ఎంసెట్ ద్వారా వచ్చి కంప్లీట్ చేసి జాబులు తెచ్చుకున్న వాళ్ళే టాప్ పొజిషన్లు ఉన్నారు. అల్టిమేట్గా ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ బ్రాండెడే, నో డౌట్. కానీ కొద్దిమంది లోకల్ కాలేజీలో చదివి వాళ్ళకన్నా మంచి పొజిషన్లు ఉన్నారు, అందులో నో డౌట్. సో మై డియర్ స్టూడెంట్స్, ఎప్సెట్ ఎగ్జామ్ని చాలా సీరియస్ తీసుకోండి, అండర్ ఎస్టిమేట్ అస్సలు చేయకండి. నెక్స్ట్ ఇక్కడ డోంట్ డిసైడ్ యువర్ ఎనర్జీ. మీకు మీరు స్టాంప్ వేసుకోకండి మై డియర్ స్టూడెంట్స్. ఆల్రెడీ వర్క్ చేశారు, బోర్డ్ ఎగ్జామ్స్, నెక్స్ట్ కొన్ని ఎంట్రన్సెస్ ఎగ్జామ్స్, నెక్స్ట్ బీటెక్లో జాయిన్ అయిపోతారు, నో డౌట్. యూ షుడ్ అప్లై ఆల్ ఎగ్జామ్స్. సార్ జేఈ మెయిన్స్ అప్లై చేయండి, ఎప్సెట్ అప్లై చేయండి, బిట్సాట్ అప్లై చేయండి, విట్ అప్లై చేయండి, ఎస్ఆర్ఎం అప్లై చేయండి. సరే నేను ఇవి జాయిన్ అయ్యాను కదా ఎందుకు అప్లై చేయాలని అనుకోకండి. ఎందుకంటే మీరు ఎగ్జామ్ ఫీజ్ మ్యాటరే, 1500 750 మ్యాటరే, నో డౌట్. కానీ ఎవ్రీ ఎగ్జామ్ విల్ గివ్ సమ్ ఎక్స్పీరియన్స్. డిఫరెంట్ ఎంట్రన్సెస్ ఎగ్జామ్ రాసినప్పుడు మీరు మీ యొక్క నెగటివ్స్ పాజిటివ్స్ అన్నీ తెలిసినప్పుడు మీరు స్ట్రెంగ్తన్ అవుతారు, దాన్ని ఓవర్కమ్ చేసుకుంటారు. చేసుకోకుండా మీ మైండ్లో గిల్ట్ ఉంటుంది, అది ఎప్పుడో ఒకసారి ఓవర్కమ్ చేసే టైం వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేయరు, ఇక ఖచ్చితంగా ఓవర్కమ్ చేసుకుంటారు. సో అన్ని ఎంట్రన్సెస్ ఎగ్జామ్స్ రాయండి, ఖచ్చితంగా 100% విల్ గెట్ టాప్ స్కోర్ ఇన్ ఎనీ వన్ ఎంట్రన్స్ ఎగ్జామ్. అది మిమ్మల్ని చేంజ్ చేస్తుంది. లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్కి జేఈమెన్స్ రాలేదు, ఎప్సెట్ రాలేదు, బట్ విట్లో మంచి స్కోర్ వచ్చింది. ఆ అబ్బాయి ఏమో సూపర్ స్కోర్ వచ్చింది, స్కాలర్షిప్ వచ్చింది, కాస్ట్లీయే, చాలా ఎక్కువ మనీ అవుతుంది. కానీ ఆ స్కాలర్షిప్ వల్ల ఇయర్లీ ఐ థింక్ 1.5-2 lakhs ఏమో కట్టినట్లున్నారు అంతే. అది లేకుంటే చాలా ఎక్కువ మనీ అవుతుంది. అది దానికి ప్రిఫర్ చేసి చాలా మంచి డిసిషన్, అసలు ఆ మంచి కోర్స్ కంప్లీట్ చేసుకున్నాడు ఆ స్టూడెంట్. అలా అనమాట, మిమ్మల్ని ఏది టర్న్ చేసో తెలియదు. నెక్స్ట్ ఎప్సెట్ 70 మార్క్స్ వస్తే చాలు 160కి. లాస్ట్ ఇయర్ అయితే తెలంగాణలో 64 మార్కులకి 10,000 లోపల ర్యాంక్ వచ్చింది. మీరు 160కి 70 మార్క్స్ నో నెగిటివ్ కదా, అలా తెచ్చుకోండి. ఈ ఇయర్ 70 మార్క్స్ 10,000 బిలో ర్యాంక్ ఉంటుంది, బీటెక్ మొత్తం ఫ్రీగా చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్ కూడా, బట్ ఆంధ్రప్రదేశ్లో ఐపీ స్కోర్ యాడ్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కోసం కూడా 10,000 లోపల క్లియర్గా ఐపీ స్కోర్ ఎంత ఉంటే మీకు 10,000 బిలో అది కూడా యాడ్ చేస్తారనమాట. దాని గురించి ఒక వీడియో చేస్తాను. ఫైనల్గా 70-80 మార్క్స్ వస్తే మీకు ఫ్రీగా బీటెక్ చేయొచ్చు, జనరల్ స్టూడెంట్స్ కూడా. సో ఇటువంటి పాయింట్స్ అన్నీ చూసుకొని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి మై డియర్ స్టూడెంట్స్. బోర్డ్ ఎగ్జామ్ని సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఇస్తుంది. ఎటువంటి ఛార్జ్ తీసుకొని మీ కాలేజ్లో సీట్ వచ్చినంత వరకు. ఇది మన ఛానల్, మన కోసం, తెలుగు స్టేట్ స్టూడెంట్స్ కోసం. ఖచ్చితంగా లైక్ చేయండి, మీరు ఇచ్చే లైక్ చాలా హెల్ప్ అవుతుంది మన ఛానల్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్.